ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం. యథావిధిగా ఒక మంచి మాటను మనం ఈ ఆత్మావలోకనంలో గుర్తు చేసుకుంటుంటాం. ఈరోజు మనము అసలు బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ అనుకుంటుంటాం కదా. వాటినే నెమరు వేసుకుంటూ ఉండడం వల్ల మన బాధ పెరగడము, మనం చేయాల్సిన పనిని తగ్గడము జరుగుతూ ఉంటాయి. ఇది ఎలా అయినా బాధను గుర్తు చేసుకోవడం తప్పదు, కానీ బాధను నివృత్తి ఎలా చేసుకోవాలి, మనం దాని నుంచి వేరే భావనను ఎలా డైవర్ట్ చేసుకోగలగాలి అనే దాని మీద, మన ఆలోచన సరళి మీద ఆ బాధ, పెయిన్ అనేవి ఎలా తగ్గుతాయి అనుకోవాలంటే ఎక్కువసార్లు మనం దీని నుంచి బయటపడాలి అనే భావన ముందు బలపడాలి. తరువాత ఆలోచన సరళిని మార్చుకోగలగాలి. ఇప్పుడు క్యారెక్టర్ అంటుంటాం. వివేకానందుడు స్వామి అంటారు, క్యారెక్టర్ వల్ల డబ్బు పోతే తిరిగి సంపాదించుకుంటాం. అంటే కొంత పోయినట్టు, పోలేదనం. ఆ ఇబ్బందులు ఎంత ఉంటాయో అనుభవించేవాడికి తెలుస్తాయి. కానీ ఆరోగ్యం పోయినా, లేదు ఆర్థికంగా వెనకబడిపోయినా, ఇవన్నీ కూడా, లేదు ఆత్మీయత కోల్పోయినా, అన్నీ బాధలే. కానీ క్యారెక్టర్ అనేది పోతే మొత్తం పోయినట్టు అని వివేకానందుడు అన్నాడు. ఎందుకని ఉంటాడు అంటే మనం ఆలోచించుకుంటే, డబ్బు పోతే ఎలా కష్టపడితే సంపాదించుకోగలం, ఏం చేస్తే మనం బలపడగలం అని ఆలోచించగలం. లేదు ఆరోగ్యం పోతే డాక్టరు, ఒక మంచి డాక్టరు, ఎవరో ఒకరు కాకపోతే ఒకరు కొంతవరకైనా ఉపశమనం ఇవ్వగలుగుతారు. లేదు ఆత్మీయత లేకపోతే బాధే. కానీ దాన్ని మనం ఎలా నిలబడాలి, దీన్ని ఎదురించి ఎలా ఉండాలి, పుట్టేటప్పుడు ఒకరం పుట్టాం, మనం ఎలా నిలబడితే కరెక్ట్గా మన గమనం పూర్తిగా మనం ప్రయాణించగలం అని మనస్సును మనమే శోధించుకోగలిగితే కొంతవరకు మన ప్రయాణం సాఫీగా ఉంటుంది. అదే క్యారెక్టర్ ఏంటంటే మనల్ని మనం బలపెట్టుకునేదే మన క్యారెక్టర్ అన్నమాట. ఎవరి కోసమో, లేదు ఏ పొగడ్తల కోసమో, లేదు వాళ్ళు తిట్టారను, లేదు ఇలా చేశారను, మన పాత్ర ఏంటి, మనం ఎలా ప్రయాణిస్తున్నాం, మనం ఏంటి అని తెలుసుకొని మనల్ని మనం మర్చుకోవడమే మన క్యారెక్టర్. మనకంటూ ఒకటి ఏర్పడి ఉంటుంది, దాన్ని పదే మనం గుర్తు చేసుకోవాలి. నెమరు వేసుకోవడం వల్లనే మన క్యారెక్టర్ కూడా బయటపడుతుంది. బంగారం ఒక ముద్దగా దొరుకుతుంది, దాన్ని అన్ని మెరుగులు దిద్ది ఆకృతి చేస్తారు. ఒక రాయిని శిల్పంగా చెక్కుతారు. ఎంత కష్టపడితేనో ఆ శిల్పి చేతిలో అది మలిచి ఒక శిల్పంగా మారుతుంది. అలానే మన మనస్సును మనము అలా మలిచి మనకంటూ పర్మనెంట్ ఏంటి అనే దానికి మనం వస్తామన్నమాట. అదే మన క్యారెక్టర్. అది ఉన్నప్పుడు దేనికి తమకదు, దేనికి బాధపడదు. పడినా దాన్ని నిగ్రహించుకునేసి బాధపడరు అని ఆనందం మనుషులం మనం తప్పకుండా పడతాం. కానీ వివేకానందుడు కానీ రమణ మహర్షి లాంటి వాళ్ళు కూడా బాధపడ్డారు. వాళ్ళకు కూడా ఎన్నో కలిగాయి జీవితాల్లో. మానవ రూపం ఎత్తాక రామచంద్రుడు అంతటి వాడికి కూడా తప్పలేదు అనేది మన పురాణం చెప్తూనే ఉంది. కానీ ఈ క్యారెక్టర్ వల్ల మనం ఏంటి అనేది మనకుండి, మనం ప్రయాణించినన్ని రోజులు ప్రయాణించి మనము అనే ఒక ముద్రగా మనం మిగిలిపోతాం. అంటే ఆత్మ సంతృప్తిని మిగుల్చుకుంటాం. మన వల్ల ఎవరు బాధపడరు. మనం కూడా ధైర్యం తెచ్చుకుంటూ ఇంకోరికి ధైర్యానికి మనము అవకాశం ఇవ్వగలుగుతాం. నిన్న అరుణాచలం పోయించాం. ఎక్కడికి పోయినా మనము 2-3 విషయాల్ని మనము గ్రహించుకోవడము, వాటిని మన జీవితంలోకి ఎలా ఇముడ్చుకోవాలని ప్రయత్నం చేయడం అనేది తప్పకుండా చేస్తూ ఉండాలి. అలాంటప్పుడే మనలో ఉన్న ఏ లోపాన్నైనా సర్దిద్దుకోవడం, మనకు మనం నిలబడడానికి ఒక ధైర్యంగా, మనోబలం అంటే క్యారెక్టర్ అందం ఉంటుంది బాగా. వాళ్ళు చేసే పనులు పిచ్చిగా ఉంటాయి, కోపం తెప్పించేట్టు, మరీ బాధ పెట్టేట్టు వేరే వారిని ఉందనుకోండి, వాళ్ళ చేష్టల వల్ల చాలా కష్టమని వాళ్ళ అందం కనపడదు, అక్కడ కోపమే కనపడుతుంటుంది మనకు. అప్పుడు వాళ్ళని చూస్తే ఆ బ్యూటీనెస్ని మనం ఆస్వాదించలేం. ఒక పువ్వు ఉంది, ఆర్టిఫిషియల్ పువ్వు ఉంది, దాంట్లో నుంచి సువాసన రాదు. అలానే మనిషి యొక్క మనసు అనేది పుష్పం లాంటిది. ఆ పుష్పము వికసించి క్యారెక్టర్తో నిండినప్పుడు అది సువాసన భరితమవుతుంది. అది ఒక దేవుడి పాదాలకు చేరగలిగింది అవుతుంది. ఒక పక్క మనుషుల్ని వాళ్ళను ఊరట కలిగించేటువంటిది అవుతూ ఉంటుంది.
అందుకే మనము అలా ఉండగలిగితే సంతృప్తిని పొందగలుగుతామని నాకు అనిపిస్తుంది. నిన్న నేను అరుణాచలంలో చూసినవి ఏమంటే, ఒకళ్ళు వచ్చారు, మేము టీ తాగుతున్నాము, ఏదో తింటున్నాం, వచ్చారు. వాళ్ళకి ఏం కావాలి అనేది మాత్రం, నాకు ఆ చాయ్ ఇవ్వరా అని. అంటే డబ్బులు ఇవ్వని అడగలే, వేరే వాళ్ళకి అప్పుడు అవసరమైంది ఏంటి, టీ తాగాలనిపించింది, టీని అడిగారు. అంటే వాళ్ళ అవసరాన్ని మించి వాళ్ళు అడగలే, వాళ్ళకి ఏది అవసరమో అదే తీసుకొని దాంతో సంతృప్తి పడ్డారు. అంటే మన అవసరాలన్నింటినీ భగవంతుడు ఎప్పటికప్పుడు తీర్చాలని మనం కోరుకుంటూ ఉన్నప్పుడు తప్పకుండా ఏదో ఒక రోజు తీరుతాయి. అంటే మనకేం కావాలో ఆయనే నిర్ణయిస్తాడు అనే నమ్మకం మనకు ఉండగలిగితే తప్పకుండా మన ప్రయాణంలో అసంతృప్తి కన్నా సంతృప్తిని పెంచుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని అందం అని కానీ, లేదు ఒక మంచి అనేది కానీ, మనిషి యొక్క రూపాన్ని కానీ, ఆ మాట అంటే భాష కానీ, వీటన్నిటి ఇనుముడీకృతం చేస్తుందన్నమాట. అంటే అది మనము ఎలా అలవర్చుకోవాలనేది మనకు మనమే ఒక్కొక్క సంఘటనను మనం తీసుకుంటూ దాన్ని కూడా మనకు అనుగుణంగా మలుచుకుంటూ పోతే ప్రతి చోట మనము ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉంటాము. నిత్య విద్యార్థులమే మనము. నాకంతా తెలుసు అని ఎవరు అనుకున్నా అక్కడ ఆగిపోతూ ఉంటాము. ఏంది ఎంతమంది అరుణాచలంలో కూడా ఏమనుకు కష్టపడుతున్నారు, అబ్బా నేను నడవలేను అనుకుంటున్నారు, కానీ నేను నడవాలి అనుకుంటున్నారు. నడవలేను అనుకున్నప్పుడు ఆగిపోతున్నారు, నడవగలను అన్నప్పుడు ప్రయాణం చేస్తున్నారు. అంటే మన జీవితము అంటే ప్రయాణం వైపు మనం అనుకున్న గమ్యం వైపే ఎక్కువగా ఆలోచించగలిగితే ఆ కష్టాన్ని కూడా అధిగమించి మనం పరిపూర్ణం చేయగలుగుతాం మనం అనుకున్న వాటిని. అందుకని ఎప్పుడు కూడా ఓటమి కన్నా గెలుపును